ఈ సంవత్సరం జూన్ 12 తారీఖున అహ్మదాబాద్ లో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందో అది క్రాష్ అయిన విషయం మనందరూ తెలిసిందే. ఒక్క వ్యక్తి తప్ప అందరూ చనిపోయారు ఆ ఎయిర్ క్రాష్ లో. అయితే దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఎయిర్ క్రాష్ అయిపోయి 3 నెలలు అవుతున్నా సరే ఇంకా కూడా పూర్తి స్థాయిలో కారణాలు తెలియరాట్లేదు. అంతేకాదు పైలట్ల మీద బ్లేమ్ వేస్తున్నారు. పైలట్లు ఒక స్విచ్ ఆఫ్ చేశారని ఆన్ చేశారని. దీనికి సంబంధించి సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు డీజీసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ని ప్రశ్నించింది. పూర్తి స్థాయిలో ఏ కారణమో తెలియకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా ఇన్ఫర్మేషన్ ఎలా బయట తీసుకొస్తున్నారని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ రోజున డీజీసీఏ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ని అడిగిందనమాట. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ క్రాష్ ఏదైతే ఉందో చాలా మంది మనోభావాలు ఉన్నాయి. ముఖ్యంగా పైలట్లు కూడా ఈ రోజు మన దగ్గర లేరు. వాళ్ళ ఫ్యామిలీస్ మనోభావాలు కూడా ఉన్నాయి. అనవసరంగా పైలట్లు తప్పు చేశారా లేదా అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణ కాకుండా ఏ విధంగా పైలట్ల మీద బ్లేమ్ వేస్తారని చెప్పి సుప్రీంకోర్టు అడిగిందనమాట. సుప్రీంకోర్టులో నిన్న జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ఇద్దరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి డీజీసీఏకి నోటీస్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఎలా బయట తీసుకురావాలి, పార్షియల్ ఇన్ఫర్మేషన్ బయట తీసుకురాకుండా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ఎలా ఉండాలి అనే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ డీజీసీఏ ఆలోచించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పారనమాట. సెలెక్టివ్ పీస్ మీల్ ఇన్ఫర్మేషన్ బయట తీసుకురావద్దు, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా ఆగాలి. ఎందుకంటే పైలట్ కుటుంబాలకు కూడా ఎవరైతే పైలట్స్ చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రైవసీ డిగ్నిటీ ఉంటాయి. దాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పి చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు అనమాట. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ వాళ్ళు వేసిన పిటిషన్ లో ఇండిపెండెంట్ గా పూర్తి స్థాయిలో ఈ ఎయిర్ క్రాష్ ఎలా జరిగిందో రిపోర్ట్ రావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు పేర్కొందనమాట. ఇలా కొంచెం కొంచెం సెలెక్టివ్ పీస్ మీల్ ఇన్ఫర్మేషన్ బయట దాటం అనేది ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ రూల్స్ 2017 కూడా విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఫేమస్ అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ గారు ఈ కేసులో నాన్ ప్రాఫిట్ కింద వాదిస్తున్నారనమాట. 100 రోజులైనా యాక్సిడెంట్ అయ్యి 100 రోజులైనా ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదు, ఎందుకు ట్రాన్స్పరెంట్ గా లేదు, ఎలా ఎయిర్ క్రాఫ్ట్ అనేది క్రాష్ అయింది, దానికి కారణాలు ఏంటి అనేది ఇంకా ఎందుకు పూర్తి స్థాయిలో బయటకు రాలేదు, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు సుప్రీంకోర్టులో. మొత్తానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ కాకుండా పూర్తి స్థాయిలో ప్రోబ్ జరగాలని, పూర్తి స్థాయిలో రిపోర్ట్ బయటకు రావాలని, పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటకు రావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పూర్తి స్థాయిలో రిపోర్ట్ తొందరగా రిలీజ్ చేయాలని కూడా అడ్వకేట్స్ వాదించారు.